హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ భవ్యశ్రీ అనే అమ్మాయికి, ఒక చిన్న పాపకి అన్యాయం జరిగిందని పాస్టర్ల గురించి క్రైస్తవాన్ని మొత్తాన్ని తప్పుపట్టి షార్ట్ ఫిలిం చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉన్నారు. ఆ ఒక్క షార్ట్ ఫిలిం యొక్క సారాంశం ఏమంటే, ఒక పిల్లకి బాగలేకుండా ఉండేటప్పుడు పాస్టరు హాస్పిటల్కి తీసుకొని పోకుండా చర్చిలో ప్రార్థన అని చెప్పి ఆ పిల్ల చనిపోయేంత వరకు ప్రార్థన చేసిండు అని ఈ ప్రవీణ్ పాస్టర్ల మీద ఆరోపణ చేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ యొక్క మత గ్రంథాలలో ఇలాంటిదే ఒక విషయం జరుగుతూ ఉంది. అది ఈ ప్రవీణ్కి ఎందుకు అర్థం అవ్వలేదని మనకు తెలియటం లేదు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని, సత్యం వైపుకు నడవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. చూడండి, చూసేటప్పుడు శ్రీదేవి భాగవతము 27వ అధ్యాయము పేజీ నంబర్ 186, 187లో ఇక్కడ ఒక సుశీలుడు అనే ఒక కథ జరుగుతూ ఉంది. ఈ కథని విన్న తర్వాత ఆ యొక్క షార్ట్ ఫిలింకి దీనికి సేమ్ ఎటువంటి ఒక సందర్భం ఉందో చూద్దాము. చూడండి, చూసేటప్పుడు 186వ అధ్యాయము 3వ స్కందము పేజీ నంబర్ 186 సుశీలుడి కథ. ఇక్కడ చూసేటప్పుడు చూడండి, పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. సత్యవంతుడు, శాంత స్వభావుడు, దగాలు మోసాలు తెలియనివాడు, దాన దయా ధర్మశీలుడు, అసూయ లేనివాడు. అందరూ ఇతడి గుణగుణాలను మెచ్చి సుశీలుడు అని పిలిచేవారు. గుణాలలో సంపన్నుడే కానీ ధనాలలో నిరుపేద. కానీ దానికి తోడు అధిక సంతానము. అడవికి వెళ్ళి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్లు తాగి పడుకునేవారు. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేశాడే గాని అల్లుడు కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు మనుమడు ఒకడు. ఎల్లప్పుడూ ఇల్లంతా కేగల్లోమంటూ ఉండేది. మనుమడు ఆకలి వేసి ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోబెట్టేవాడు, సతమతమయ్యేవాడు. ఒక రోజున ఉక్రోషం పట్టలేక పసిబిడ్డని కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు. ఆ పసిబాలుడు ఎటు వెళ్ళిపోయాడో ఆచూకీ లేదు. చూడండి, సుశీలుడు అనేవాడు ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇలా ఉండే సందర్భంలో చూడండి, తన కూతురికి పెళ్లి చేసిండంట. ఎలాగో కష్టపడి చేసిండు. అల్లుడు కానీ ఇంట్లోనే ఉండంట. అతనికి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ అడిగిని తెచ్చి లేక అతన్ని కొడితే అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంట. ఇదిలా ఉండగా రెండవ ఆడపిల్ల పెళ్లికి ఎదిగింది. 11వ ఏడు వచ్చేసింది. అది దాటేలోగా పెళ్లి చేయకపోగా కన్యాదాన ఫలం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది వైశ్యుడికి. చూడండి, అనేక మంది మతోన్మాదులు ఈ సనాతన ధర్మంలో, సనాతన గ్రంథాలలో, ఈ పురాణాలు, వేదాలు, ఇతిహాసాలలో బాల్య వివాహం జరిగేది అని మేము చెప్పేటప్పుడు లేదు అని మాట్లాడుతారు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక వైశ్యుడు ఏం చేస్తుందంటే, వాళ్ళ కూతురికి 11వ ఏడు వచ్చేసిందంట. అంటే ఆ టైం లోపల పెళ్లి చేయాలంట. ఒకవేళ చేయకపోతే కన్యాదాన ఫలం దక్కదంట. చూడండి, సనాతన ధర్మంలో బాల్య వివాహాలని ప్రోత్సహించేవి. చూడండి, నేను చూపించేటువంటి రెఫరెన్స్ని మీరు తీసుకొని చెక్ చేయొచ్చు. అతి కష్టంగా ఇస్రోమంటూ కాలం గడుస్తుంది. ఒక రోజున వీధి వెంట వెడుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతన్ని చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు వెళ్ళబోసుకోవాలి అనిపించింది. వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు. మహానుభావ, నాకేమీ అత్యాశలు లేవు. కోటాను కోట్ల రూపాయలు నాకు వద్దు. రత్నరాశులు, బంగారు కానులు కోరను. నాకు నా వాళ్లకు ఆకలి బాధ తీరితే చాలు. కనీసం రోజుకి ఒక పూట అయినా 5,000 నోటిలోకి వెళితే చాలు. ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు. ఈ దారిద్ర్యం తీరే
ఉపాయం ఏదైనా చెప్పు. మంత్రమో, తంత్రమో, జపమో, తపమో, నోమో, వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు. శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో చేస్తాను. తమరు వేదాంతవేత్తలు, మహాతపస్సులు, మీకు చాలా విద్యలు తెలుసు. దయచేసి ఏదైనా ఒక దారి చూపించండి. ఇదిగో సాష్టాంగ పడుతున్నాను. ఇటువంటి దరిద్రంలో ఉన్నటువంటి ఈ సుశీలుడికి ఇంటి ముందర వెళుతున్నటువంటి ఒక బ్రాహ్మణుడు కనిపిస్తానే అతనికి తన కష్టమంతా చెప్పుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నాకు తినేదానికి ఆహారం దొరికితే చాలు డైలీ అనేసి అడుక్కుంటా ఉండు. ఏదైనా ఒకటి మంత్రమో ఏదో ఒకటి చెప్పంటే అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఒక స్టోరీ చెప్తా ఉండు. చూడండి, సుశీలుడు ఇలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. దేవి నవరాత్ర వ్రతం చేయమని ఉపదేశించాడు. పూజన, భోజన, హావన, పారాయణలతో శ్రద్ధగా చేయమన్నాడు. వేద పండితులను పిలువమన్నాడు. చూడండి ఏమని చెప్తా ఉండంటే, పూజన, భోజన, హావన, పారాయణలతో శ్రద్ధగా చేయమన్నాడు. వేద పండితులను పిలువమన్నాడు. చూడండి, తినేదానికే అన్నం లేదు, అంత దరిద్రమైన పరిస్థితిని చెప్పుకున్నాడు. అయితే ఈ బ్రాహ్మణుడు ఏం చెప్తానంటే, పూజ, భోజన, హావన, పారాయణంతో ఇటువంటి అన్నీ చెయ్యాలా అనేసి చెప్తా ఉండవు. ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉండే వ్యక్తి ఇవన్నీ చేయగలడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వేద పండితులు వస్తే ఏం ఫ్రీగా నా చేసిపోతారు, వీళ్ళు డబ్బులు తీసుకోరా? ఇటువంటి పనులన్నీ ఇంత భేదవాడు చేయగలడా? చూడండి, తర్వాత చూసేటప్పుడు ఇంతకు మించిన వ్రతం భూగోళంలో లేదంట. నీ దారిద్ర్యం తీరుతుంది. ఇది జ్ఞాన సుఖ మోక్షప్రదమైన ఉత్తమ వ్రతము. తేలికగా చెయ్యవచ్చు. శత్రునాశకము, మిత్రవర్తకము. రాజ్యభ్రష్టుడై అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసురుడు అపహరించుకుపోగా ప్రస్రవణాద్రిపై విరహవేదనతో వర్షత్తువును గడిపి శరదృతువు రాగానే ఆ నవరాత్ర వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది. ఈ రాముడు అడవికి వెళ్ళినప్పుడు ఇటువంటి వ్రతాన్ని చేసిండంట. అంటే రాముడు శక్తి కొలదిగా ఏమీ చేయలే. రాముడు ఏం చేసిండంటే నవరాత్రి వ్రతాన్ని చేస్తానే శత్రునాశనం చేసిండంట. అంటే అనేక మంది చెప్తా ఉంటారు రాముడు దేవుడు ఆయనే చేసిండంట అంటారు. అయితే దేవి భాగవతంలో ఏమనుందంటే రాముడు నవరాత్రి వ్రతాన్ని చేసినందువలనే శత్రునాశనం చేసిండు. సీతమ్మ ఎక్కడుందనే జాడగని తెలిసిందంట. సీతను రావణాసురుడు అపహరించుకుపోగా ప్రస్రవణాద్రిపై విరహవేదనతో వర్షస్తువును గడిపి శరదృతువు రాగానే ఆ నవరాత్ర వ్రతాన్ని శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది. సేతువు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవిని అయోధ్య సామ్రాజ్యానికి పొందగలిగాడు. ఇంత దివ్య శక్తి కలిగిన ఈ వ్రతం కాబట్టి వనిగ్వరా నువ్వు కూడా చెయ్యి. నువ్వు నీ కుటుంబము సుఖ సంతోషాలను పొందుతారు. అన్ని వ్రత మహత్యాన్ని క్లుప్తంగా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. రామాయణంలో రాముడు గని ఇటువంటి వ్రతాన్ని చేసిండు కాబట్టే సీతమ్మని పొందుకున్నాడు. రావణాసురుని సంహరించాడు కాబట్టి నువ్వు గని చేయి, నీ దరిద్రం అంతా పోతుంది అని చెప్పిండు. కష్టం వచ్చినప్పుడు మీరు ఇటువంటి పనులు చేయాలా? అంటే పని చేయకూడదా? అంటే మీరు నవరాత్రి వ్రతాలు కానీ చేస్తే ఇవన్నీ మీరు పొందుకుంటారా? ఏం ప్రవీణు, ఈ వీడియో నీకోసమే. పాస్టర్లందరినీ నువ్వు దూషిస్తూ ఉండవు కదా. అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోకుండా ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నావు కదా. మీ గ్రంథాలు ఏంటి ఇలా చెప్తున్నాయి? అంటే మీరు కష్టంలో ఉన్నప్పుడు, దరిద్రంలో ఉన్నప్పుడు మీరు పని చేయకుండా ఈ యొక్క నవరాత్రి వ్రతాలు కానీ చేస్తే మీ కష్టాలన్నీ పోతాయా? మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయా? మీ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయా? అంటే రాముడు అడవిలో ఉన్నప్పుడు విరహ వేదనతో ఉన్నాడంట. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని పోయిండని. అప్పుడు రాముడు నవరాత్ర వ్రతాన్ని చేస్తానే ఆమెను పొందుకున్నాడంట. అయోధ్యకి తీసుకొని వచ్చిండంట. ఇటువంటి విషయాలని మీ గ్రంథాల్లో పెట్టుకొని నువ్వు బైబిల్ గురించి, పాస్టర్ల గురించి మాట్లాడడం ఏంది ప్రవీణు? నువ్వు ఒకసారి చూసుకోవాలి కదా. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా మీరు సుశీలుడు కథని విన్నారు.
ఇక్కడ రాముడు సీతని నవరాత్రి వ్రతాన్ని చేసే పొందుకున్నాడని రాయబడి ఉంది. ఈ యొక్క వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే మీరు కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక బుక్ని రికమెండ్ చేస్తున్నాను. వీడియోకి ముగించే ముందుగా సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను ఈ 3 బుక్కులు కలిపి మీకు 500కే విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు కొనుక్కోవచ్చు. ఇటువంటి మరెన్నో సత్యాలను మీరు తెలుసుకోవచ్చు. ఈ బుక్ మీ దగ్గర ఉండడం వలన మతోన్మాదులను మీరు ప్రశ్నించవచ్చు. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.